అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేయించండి. కొత్త ప్రభుత్వం నిన్నటితో కొలువు తీరింది. సో ఈరోజు మంత్రులకు శాఖల కేటాయింపు ఉంటుంది. ప్రభుత్వం చేసే ప్రతి తప్పులు, లోపాలు కూడా మనం ఎత్తి చూపుదాం, విధానపరమైన విమర్శలు చేద్దాం. సో ఖచ్చితంగా ప్రజాపక్షాన అంటే ప్రజలకు ఎక్కడైనా నష్టం జరుగుతుంది అంటే ఖచ్చితంగా మన ఛానల్లో గొంతెత్తుతాం, ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే. కంటెంటు, ప్రజెంటేషన్స్ అవన్నీ కూడా మార్చుతున్నాం. అలాగే కొత్త టీం కూడా తీసుకుంటున్నాం. నిన్న దాదాపు 70 మంది మెయిల్ చేశారు. ఈరోజు కూడా చెప్తున్నా, నియోజకవర్గాల వారీగా మనకి 175 నియోజకవర్గాల్లో కూడా ఒక ఇంటెలిజెన్స్ టీంను తీసుకుంటున్నాం. ఈ ఇంటెలిజెన్స్ టీంలో మెంబర్స్గా ఉండదలుచుకున్న వాళ్ళు లోకల్లో స్టే చేయాలి, ఆ నియోజకవర్గంలోనే ఉండాలి. అలాగే వాళ్ళకి 2 పార్టీలతోనూ పరిచయాలు ఉండాలి, 2 పార్టీల్లో నాయకులు, కార్యకర్తలతో పరిచయాలు ఉండాలి. ఎక్కడ ఏం జరిగినా పొలిటికల్గా ఫ్యాక్ట్స్ తెలుసుకునేలాగా ఉండాలన్నమాట. సో అటువంటి వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద నా మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఉంటుంది, మెయిల్ చేయండి. ఒక ప్రొసీజర్ ఉంటుంది అనమాట తీసుకోవడానికి, టీంలోకి తీసుకోవడానికి. ఒక రిటన్ టెస్ట్, ఒక ఇంటర్వ్యూ ఉంటాయి. అవంతా అయిన తర్వాత పూర్తి స్థాయిలో 175 మందితో ఒక టీంని అయితే ఏర్పాటు చేద్దాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే మెయిల్ చేయండి. అందరికీ నేను మెయిల్స్ అన్నీ చూశాను, అందరికీ ఒకేసారి రెస్పాండ్ అవుతాను. నేనే చూస్తాను మెయిల్స్ అన్నీ. మన టీము, మన స్టాఫ్ ఎవరో చూడరు, నేనే చూస్తాను. సో మీరు ఏమైనా చేయొచ్చు. నవ్యాంధ్రపై అభివృద్ధి సంతకం. 4వసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు. కోట్ల మంది ఆకాంక్షలు ప్రతిఫలించిన వేళ అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారోత్సవం. పవన్ కళ్యాణ్, లోకేష్ సహా 24 మంది మంత్రులతో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం. ప్రధాని మోదీ, అమిత్ షాతో పాటు ఎన్డీఏ కీలక నేతల హాజరు. ప్రముఖుల రాకతో కలకలలాడిన వేడుక. తెదేపా, జనసేన, భాజపా శ్రేణుల్లో తొణికిసలాడిన ఉత్సాహం. రాష్ట్రమంతటా పండగ వాతావరణం. ఓహో, ఒకటి మాత్రం నిజమండి, ఎవరినైనా వ్యతిరేకించి వాళ్ళకు వ్యతిరేకంగా రాయాలన్నా ఈనాడే, ఎవరినైనా అభిమానించి వాళ్ళని ఎత్తుకునేలా, నెత్తికెత్తేలా, పైకెత్తేలా రాయాలన్నా ఈనాడే. ఎటు చూసినా ఆనందోత్సాహాలు, హర్షాతిరేకాలు. రాష్ట్రంలో ముసిరిని చీకట్లను పారదోలుతూ అభివృద్ధి ఆకాంక్షలను చంద్రోదయం అయిన వేళ. అతిశయోక్తులు మామూలుగా ఉండవు ఇంకా ఈనాడులో. చంద్రోదయం, చంద్రప్రకాశం, చంద్రక్రాంతి ఇటువంటి పదాలు పదే పదే వస్తాయి. చంద్రోదయం అంటారు, చంద్రక్రాంతులు అంటారు, ఏంటది ఇంకా కొత్త కొత్త పదాలు పుట్టుకొస్తాయి. వెన్నెల విరజిమ్మింది. రాష్ట్రం నలుమూలల నుంచి వేల సంఖ్యలో పోటెత్తిన తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కొయిరెంతలు, జయ ధ్వానాల నడుమ తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు 4వసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు రాజకీయ, సినీ, వ్యాపార రంగాల ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేష్ సహా 24 మందితో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ మంత్రులుగా ప్రమాణం చేయించారు. గన్నవరం విమానాశ్రయ సమీపంలో కేసరపల్లిలోని ఐటీ పార్క్ వద్ద బుధవారం ఈ వేడుకను అత్యద్భుతంగా నిర్వహించారు. సో ఇది మంత్రివర్గ, అలాగే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఇలా రాశారు. ఏమండి, ఈనాడులో ఇంత గొప్పగా రాశారే. మొన్న 9వ తేదీన మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం జరిగింది వైజాగ్లో. ఈనాడులో అసలు వార్త రాశారండి. మొన్న 9వ తేదీ ఉదయం 9:38 వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఇసుకేస్తే రాలినంత జనం వచ్చారు. అప్పుడు ఈనాడులో వార్త రాయలా, ఆంధ్రజ్యోతిలో రాయలా, సాక్షిలో రాయలా, సాక్షిలో కూడా రాయలా. అది రియాలిటీ షో కాబట్టి. లేకపోతే ఎన్ని చేశారండి వైసీపీ వాళ్ళు. పోలింగ్ అయిపోయి రిజల్ట్స్ రావడానికి ముందే అంత రెచ్చిపోయారండి. కుప్పం కొట్టేస్తున్నాము, ఇంకేంటి మొత్తం అన్నీ కొట్టేస్తున్నాము, 175 కొట్టేస్తున్నాము, పిఠాపురం కొట్టేస్తున్నాము, మంగళగిరి కొట్టేస్తున్నామని ఎంత నీలుగారండి పాపం. ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియదు. ఆ నీలగిరి వైసీపీ బ్యాచ్ అంతా, సోషల్ మీడియా బ్యాచ్ అంతా ఏమైపోయిందో కూడా తెలియదు. వాళ్ళల్లో వాళ్ళు కుమ్ములాడుకుంటున్నారు. జనసేనకు కీలక శాఖలు. పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు నేడు ప్రకటించనున్న చంద్రబాబు. మంత్రులకు శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే కసరత్తు దాదాపు పూర్తి చేశారు. గురువారం ఆయన తిరుపతి నుంచి అమరావతికి తిరిగి వచ్చాక ఎవరెవరికి
ఏ శాఖలు కేటాయించింది ప్రకటించనున్నారు. జనసేనకు కీలక శాఖలు కేటాయించనున్నారు. పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రిని చేయడంతో పాటు కీలకమైన పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించనున్నట్టు తెలిసింది. నాదెండ్ల మనోహర్కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేష్కు పర్యాటకము, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించనున్నట్టు సమాచారం. పవన్ కోరిక మేరకే గ్రామీణ నేపథ్యం ఉన్న శాఖను కేటాయించినట్టు తెలిసింది. లోకేష్కు కూడా కీలక శాఖను కేటాయించనున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇంకేముంది, ఐటీ శాఖ. లోకేష్ గారికి ఐటీ పరిశ్రమలే ఉంటాయి నేను అనుకోవడం. సో ఇది కొత్త మంత్రివర్గం ఫోటో. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మంత్రులు. సో ఇది ఓవరాల్గా మంత్రివర్గం ఫోటోలు. కువైట్లో భారీ అగ్ని ప్రమాదం, 49 మంది మృతుల్లో 42 మంది భారతీయులు. వారిలో 21 మంది కేరళ వాసులు, మిగిలిన వాళ్ళు తమిళనాడు, యూపీకి చెందినవారు. ఎడారి దేశంలో తీవ్ర విషాదం, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి. ఎడారి దేశం కువైట్లో భారతీయ కార్మికుల నివాసం ఉండే అపార్ట్మెంట్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగిందండి. నిన్న కువైట్లో ఘోరం జరిగింది. ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సంతకం చేయబోతున్నారు. 5 సంతకాలు ఉంటాయన్నమాట. శ్రీవారి సన్నిధిలో సీఎం చంద్రబాబు నేడు కుటుంబ సమేతంగా దర్శనం. సీఎం హోదాలో 5 ఏళ్ల తర్వాత తిరుమలకు వెళ్ళారు. మంత్రులకు శిక్షణ ఇప్పిస్తాం, సహాయకులుగా MBA చేసిన వారిని నియమిస్తాం, శాఖల వారీగా శ్వేతపత్రాలు ప్రజల ముందు ఉంచుదాం. కొత్త మంత్రులతో సీఎం చంద్రబాబు. శ్వేతపత్రాలు అయితే కంపల్సరీ. శ్వేతపత్రాలు అంటే అందులో నిజాలు, అసలు ఈ శాఖలో గత 5 ఏళ్లలో ఏం జరిగింది అనేది ప్రజలకు తెలియజేయడానికి శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తుంటారు. మీకు గుర్తుండే ఉంటే నేను ముందే చెప్పా, ఆర్థిక శాఖలో మాత్రం ఖచ్చితంగా శ్వేతపత్రం బయటకు రావాలి, అలాగే విద్యుత్ శాఖలో కూడా శ్వేతపత్రం బయటకు రావాలి అని. సో ఏమొస్తాయనే చూద్దాం. గత 5 ఏళ్లలో ఏం చేశారో అనేది మనకు తెలుస్తుంది, అది చూద్దాం. సీఎం ముఖ్య కార్యదర్శిగా ముద్దాడి రవిచంద్ర. చరిత్రలో నిలిచిపోయేలా 5 సంతకాలు. తొలి జేబురాలుగా మెగా డిఎస్సి దస్త్రంపైనే, రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై, పింఛన్ల నగదు పెంపుపై, మూడోది అన్నా క్యాంటీన్లు, నైపుణ్య గణనపై తర్వాత సంతకాలు. నేడు సచివాలయంలో బాధ్యతల స్వీకరణ అనంతరం చేయనున్న చంద్రబాబు. సో 5 సంతకాలు. ఒకటోదేమో మెగా డిఎస్సి నిర్వహణకు సంబంధించి ఆ నోటిఫికేషన్ కోసం ఫస్ట్ సంతకం. రెండవ సంతకమేమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ. మూడో సంతకమేమో పెన్షన్ల పెంపు. ఇప్పుడు 3,000 ఇస్తున్న పెన్షన్ని 4,000కు పెంచుతారు. గత ప్రభుత్వంలాగా 250 పెంచడం కాదు, ఒకేసారి 1,000 రూపాయలు పెంచుతున్నారు. 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది అంతే వచ్చే నెల నుంచి. ప్లస్ ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల అరియర్స్తో కలిపి 7,000 రూపాయలు ఇస్తారు జూలైలో. అది మూడో సంతకం. నాలుగో సంతకమేమో అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ. గతంలో అన్నా క్యాంటీన్లు ఉండవు కదా అవి. ఐదో సంతకమేమో నైపుణ్య గణన అంట. అంటే యూత్ని ఇప్పుడు కులగణన ఎలా జరుగుద్దో, జనగణన ఎలా జరుగుద్దో అలాగే నైపుణ్య గణన. యూత్ని వాళ్ళలో ఎటువంటి నైపుణ్యం ఉందో ఏంటనేది తెలుసుకోవడానికి, అంటే వాళ్ళని బట్టి అంటే మనకు నైపుణ్య వనరులు ఎంత మేరకు ఉన్నాయి అనేది తెలుసుకొని దాన్ని బట్టి మనం నెక్స్ట్ స్టెప్ వేయచ్చు అనమాట. నిరుద్యోగితను తగ్గించడంతో కీలకంగా నైపుణ్య గణన, అలాగే పేదలకు అంటగా అన్నా క్యాంటీన్ల పునరాగమనం ఇవన్నీ రాశారు. చంద్రబాబుకు స్టాలిన్ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4వ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు అని స్టాలిన్ గారు చెప్పారు. అలాగే ఒడిశాలో కొలువుదీరిన భాజపా ప్రభుత్వం. నిన్న ఒడిశాలో బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారానికి మాజీ సీఎం నవీన్ పట్నాయక్ గారు వచ్చారు. అక్కడికి బీజేపీ వాళ్ళందరూ ఆయన్ని పలకరించారు, ఆప్యాయంగా హత్తుకున్నారు. నరేంద్ర మోదీ గారు కూడా ఆయన్ని పలకరించారు, నవీన్ పట్నాయక్ గారిని. కానీ మన రాష్ట్రంలో కనీసం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో చంద్రబాబు గారు నేరుగా మాట్లాడాలంటే ఆయన ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదంట, ఫోన్కు కూడా అందుబాటులోకి రాలేదంట. అది మన రాష్ట్రానికి పక్క రాష్ట్రాలకి తేడా. నవ్యాంధ్రపై అభివృద్ధి సంతకం. ప్రమాణ స్వీకార వేదికపై అమిత్ షా తమిళసై సీరియస్ సంభాషణ. నెట్టింటి వీడియో వైరల్. చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదికపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఏదో అంశంపై సీరియస్గా చర్చించుకుంటున్న వీడియో నెట్టింటి వైరల్గా మారింది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అద్దెగా వచ్చిన తమిళసై వేదికపై కూర్చున్న నేతలను పలకరిస్తూ ముందుకు వెళ్లారు. అక్కడే ఉన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అమిత్ షాను ఆమె పలకరించారు. ఆ తర్వాత ఆమె అక్కడి నుంచి ముందుకు వెళ్తుంటే అమిత్ షా వెనక్కి పిలిచారు. తర్వాత వారిద్దరి మధ్య సంభాషణ జరిగింది. అది కాస్త సీరియస్గానే ఉన్నట్టు కనిపించిందంట.
అలాంటప్పుడు ఏం చేయాలి? మన్మధుడు సినిమాలో మైక్ ఉంటుంది చూడండి, టేబుల్ కింద పెడతారు. అటువంటి మైకులు తీసుకొచ్చి ఆ టేబుల్ కింద కుర్చీల కింద పెట్టాలి. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియాలంటే. లేకపోతే వాళ్ళు ఏం మాట్లాడుకుంటే మనకెందుకు? క్యాబినెట్లో యువరక్తం, ప్రభుత్వానికి ఫ్రెష్ లుక్ ఇవ్వడమే లక్ష్యం. మొదటిసారి ఆ సీనియర్లు లేని మంత్రివర్గం. నిజమే, దేవినేని ఉమా గారు, అయ్యన్న పాత్రుడు గారు, ఆలపాటి రాజా, అంటే ఆయన ఎమ్మెల్యే కూడా అవ్వలేదులే, దేవినేని ఉమా, ఆలపాటి రాజా, ప్లస్ అంటే టీడీపీ గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా వీళ్ళు మంత్రులుగా ఉంటారు. కళా వెంకట్రావు, ఈ పేర్లన్నీ లేకుండా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఈ పేర్లు లేకుండా టీడీపీ మంత్రివర్గం. సో ఫ్రెష్ లుక్ అనమాట ఒక రకంగా. యువత, మహిళలకు అగ్రపీఠము, ప్రాంతాలు వర్గాల వారీగా సమతూకము, పార్టీకి వెన్నెముక లాంటి బీసీలకు సముచిత ప్రాధాన్యం. తొలి గెలుపుతోనే సత్యకుమార్కు మంత్రి పదవి. ఎస్, బీజేపీ కోట. బీజేపీ వాళ్ళు ఎప్పుడు నక్కతోక తెక్కినట్టే. గతంలో కూడా అంతే, 2014లో కూడా అంతే. బీజేపీ వాళ్ళు ఇద్దరు మంత్రులు అయ్యారు. కామినేని శ్రీనివాస్ గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే మంత్రి. అలాగే పైడికొండల మాణిక్యాలరావు గారు దివంగత మంత్రి, ఆయన కూడా అంతే మంత్రి అయ్యారు, తాడేపల్లిగూడెం నుంచి తెలిసి. సో బీజేపీ వాళ్ళు అంతే, గెలిస్తే చాలు. ఆ పొత్తుల్లో భాగంగా, గాలిలో భాగంగా వాళ్ళు మంత్రులు అయిపోతారు. నిన్న కేసులతో వేదన, నేడు పదవుల అధిరోహణ. సో మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసుకున్న చాలామందిలో కూడా మనం చెప్పుకున్నాం చాలా ఇబ్బందులు పడ్డారు గత 5 ఏళ్లలో అని. నాడు ఎన్టీఆర్, నేడు చంద్రబాబు క్యాబినెట్లో ఆనం, ఫరూక్. 4 దశాబ్దాల కిందట ఎన్టీఆర్ మంత్రివర్గంలో పనిచేసిన ఇద్దరు మంత్రులు ఇప్పుడు చంద్రబాబు క్యాబినెట్లోనూ మంత్రులుగా ప్రమాణం చేశారు. వారిలో ఒకరు ఎన్ఎండి ఫరూక్ కాగా మరొకరు ఆనం రామనారాయణ రెడ్డి. ఫరూక్, ఆనము సీనియర్ ప్రస్తుత మంత్రుల్లో, 70 years అబోవ్. ఫరూక్ గారికి ఏజ్ ఎక్కువ, 75 సంవత్సరాలు. ఆ కుటుంబాల్లో ఉద్వేగం, ఉత్సాహం. పవన్ ప్రమాణ స్వీకారాన్ని మురిపెంగా చూసిన చిరంజీవి. దృశ్యాలు చిత్రీకరించిన పవన్ భార్య అణ. లోకేష్ ప్రమాణ స్వీకారంలో బ్రహ్మిణి, దేవాంశది అదే ఉత్సాహం. కొత్త మంత్రుల కుటుంబాల్లో నూతన ఉత్సాహం. ప్రమాణ స్వీకార కార్యక్రమం వీక్షిస్తున్న లోకేష్ సతీమణి బ్రహ్మణి, సినీ నటుడు రామ్ చరణ్, ఎంపీ భరత్ దంపతులు. ప్రజలతో కలిసి ప్రమాణ స్వీకార కార్యక్రమం వీక్షిస్తున్న వసుంధర, బ్రహ్మణి, దేవాంశ్ తదితరులు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బస్సులో వెళ్తున్న మెగా కుటుంబ సభ్యులు. అమిత్ షా, వెంకయ్యనాయుడు మాట మంది. తల్లి భువనేశ్వర్ ఆశీర్వాదం తీసుకుంటున్న లోకేష్. వేదికపై ఈ ఫోటోలన్నీ నిన్న మనం చూసాం. మెగా ఫ్యామిలీ ఎమోషన్స్ కనిపించాయి. ప్రధాని నరేంద్ర మోదీ గారు చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కూడా చేతులు పైకెత్తి చూపించే అభివాదం, అది ఒక ప్రత్యేక దృశ్యంగా నిలిచిపోయిందనమాట. అడుగడుగున తెరలు, ఊరు వాడ వేడుకలు. ఓహో రాయండి. చంద్రబాబు ప్రమాణ స్వీకారంతో రాష్ట్రం అంతా సంబరాలు. ప్రజలు వీక్షించేందుకు ఎక్కడికక్కడ ఎల్ఈడి తెరల ఏర్పాటు. థియేటర్లు, ఆడిటోరియంలు, కళ్యాణ మండపాల్లో ప్రదర్శన. పెద్ద ఎత్తున హాజరై కేరింతలు కొట్టిన ప్రజలు, పార్టీ అభిమానులు. గాడి తప్పిన రాష్ట్రానికి పూర్వవైభవం తీసుకురావాలి. చంద్రబాబుకు రాసిన బహిరంగ లేఖలో షర్మిల. పాపం షర్మిల గారి వార్తలు ఒకప్పుడు ఫస్ట్ పేజీలో ఉండేవి, ఇప్పుడు లోపలికి ఎక్కడికో వెళ్ళిపోతాయి. పాత కొత్తల కలయిక. ఎస్, మంత్రివర్గం మొత్తం అందరి గురించి కూడా రాసుకొచ్చారు. విజయాల బాటలో సంబరాల బావుట. 5 ఏళ్ల అరాచకాన్ని ఓడించామనే ఆనందంలో తెలుగు తమ్ముళ్ళు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి అసాధారణ స్పందన. ఎన్ని పేజీలు రాస్తారండి ప్రమాణ స్వీకారానికి స్పందన అని. అయ్యో పాసలున్న ప్రమాణ స్వీకారం చూడలేకపోయామా. డీజీపీ, ఎమ్మెల్యేలు కూడా నడిచి చేరుకోవాల్సిన పరిస్థితి అంట. మంచిది, అందుకే నాకు పాస్ ఉన్నా నేను వెళ్ళా ప్రమాణ స్వీకారానికి. నాకు పాస్ ఉంది, అయినా వెళ్ళాల. నాకు తెలుసు అక్కడ పరిస్థితి. శక్తివంచన లేకుండా పనిచేస్తాం, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. ప్రమాణ స్వీకారం తర్వాత పలువురు మంత్రులు. మంచిది, అలాగే చేయండి, ఆల్ ది బెస్ట్. సో ఇవన్నీ ఈనాడులో వార్తలు. మన గుండె ఎప్పుడెప్పుడా అని కొట్టుకుంటున్న సాక్షి చూద్దాం. కొలువు తీరను కొత్త మంత్రివర్గం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు. ఉదయం 11:33 గంటలకు ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. మంత్రులుగా ప్రమాణం చేసిన పవన్ కళ్యాణ్, లోకేష్. మరో 22 మంది మంత్రులుగా ప్రమాణం. హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు. చిరంజీవి, రజనీకాంత్ సహా పలువురు సినీ ప్రముఖుల హాజరు. రాశారు, తప్పదు కదా. పాపం ఈ మధ్య సాక్షిలో ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఈ ప్లేస్లో ఎక్కడో దగ్గర ఉండేది, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో. కానీ గత 10 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో లేకుండానే సాక్షి వస్తుంది. పాపం ఏంటో రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉన్నా ఉండకపోయినా ఈయన ఫోటో మాత్రం ఉంటుంది. ఈయన ఎన్ని మాటలు చెప్పాడో తెలియదు, కానీ ఆ మాటలు రాస్తూనే ఉంటారు.
ప్రతిరోజు ఏదో ఒక కొటేషన్ రాస్తూనే ఉంటారు. ఆయన ఎప్పుడు చెప్పాడో తెలియదు, ఎలా చెప్పాడో తెలియదు, కల్లోకి వచ్చి చెప్పాడో తెలియదు. సీనియర్లకు నిరాశే. పత్తిపాటి, సోమిరెడ్డి, కోట్ల, పరిటాలకు నో ఛాన్స్. గంట, కళ, అయ్యన్న, గోరంట్ల, జ్యోతులకు మంత్రివర్గంలో దక్కన చోటు. జూనియర్లు కొత్త వారిపై మొగ్గు చూపుని చంద్రబాబు. 24 మందిలో తొలిసారి మంత్రులుగా 17 మంది. ఎన్నికలకు ముందు పార్టీలో చేరి మంత్రి అయిన పార్థసారథి. ఎమ్మెల్యేగా గెలిచిన సుజనా చౌదరికి మొండి చెయ్యాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సగం కూడా దక్కలేదు. జగన్ మంత్రివర్గంలో వారికి 17 పదవులు. ఎందుకు? అప్పుడు 17 పదవులు చేంజ్ చేశారు, వాళ్ళ చేత పొగిడించుకున్నారు. భజన చేయించుకోవడానికి 17 ఇస్తే ఏంటి, 25 ఇస్తే ఏంటి? వాళ్ళ చేత మనల్ని పొగిడించుకోవడానికి, అవతలను తిట్టించడానికి మాత్రమే వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు. అందుకే కదా 11 సీట్లతో మూలను కూర్చోబెట్టారు. గతంలో కరెక్టే, దీన్ని నేను ఒప్పుకుంటా. వైఎస్ జగన్ హయాంలో మంత్రివర్గంలో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు ఇచ్చారు, కరెక్టే. వాళ్ళ చేత ఏం చేయించారు? వాళ్ళ చేత ఏమైనా మంచి పనులు చేయించారా? అడ్డమైన చెత్త ఒకడంతా వాగించారు వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చి. ఓ పార్టీ నుంచి ఒక స్క్రిప్ట్ ఇవ్వడం, ఎరా నువ్వు మంత్రి అయ్యావు కదా, ఇది మాట్లాడు, ఇలా తిట్టి ఈరోజు చంద్రబాబుని, ఇలా తిట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ అని చెప్పి స్క్రిప్ట్ ఇచ్చి, స్క్రిప్ట్ ప్రకారం వాగించి వాళ్ళ రాజకీయ జీవితాలను నాశనం చేసి పడేశారు. అందుకే 17 మందికి ఇస్తే అంటే 25 మందికి ఇస్తే ఏంటి? బాబు క్యాబినెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 12 మంత్రి పదవులే. 12 కాదు, 10 ఇచ్చినా పర్లా, వాళ్ళని సరిగ్గా వాడుకుంటే. సొంత సామాజిక వర్గానికే బాబు ప్రాధాన్యం. రెడ్డి వర్గానికి నిరాశ. కమ్మకు 5, కాపులకు 4, రెడ్డి వర్గానికి కేవలం 3. గతంలో కమ్మ సామాజిక వర్గానికి 1 కూడా ఇవ్వలేదు గత ప్రభుత్వం. రెడ్డిస్కి ఇచ్చారు 5. ఇప్పుడు రెడ్డిస్కి టీడీపీ 3 ఇచ్చింది. ఒక రకంగా మంచిదే. కమ్మాస్కి 5, కాపులకు 4, రెడ్డిలకు 3 అంటే నో ప్రాబ్లం, పర్వాలేదు. అటు ప్రమాణం, ఇటు విధ్వంసం. రాష్ట్ర వ్యాప్తంగా రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు. ప్రభుత్వ భవనాల పేరు మార్పు, శిలాఫలకాల ధ్వంసం, విగ్రహాల కూల్చివేత, ప్రభుత్వ ఆఫీసులపై టీడీపీ జెండాలు, వైఎస్ఆర్సీపీ జెండా దిమ్మెల ధ్వంసం. నెల్లూరు జిల్లా శంకరనగరం సర్పంచ్పై మారణాయుధాలతో దాడి. సర్పంచ్ సహా 6గురికి గాయాలు, వీరిలో 3గురికి తీవ్ర గాయాలు. సర్పంచ్ ఇంట్లో సామగ్రి ధ్వంసం అని గట్టిగా రాశారు. అలాగే యథేచ్ఛగా హింసాకాండ, ఇదేమి రాజ్యం, వైఎస్ఆర్సీపీ ఎంపీల ధ్వజం, ఏపీలో అరాచక శక్తుల స్వైర విహారం. వీళ్ళ గురించి వీళ్ళు రాసుకున్నారా అంటే పొరపాటున? లేదా 2019 నుంచి జరిగినవన్నీ రాశారా? అరాచక శక్తుల స్వైర విహారం అంటే ఆటవిక పాలనకు బాబు నాంది. ప్రమాణ స్వీకారానికి ముందే దాడులకు ఊసుగొల్పారు. ప్రమాదంలో ప్రజాస్వామ్యము, కేంద్రం తక్షణ జోక్యం చేసుకోవాలి. ఏమండి, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది ఇప్పుడు కాదండి, 2019 నుంచే ప్రమాదంలో పడిందండి. ఇప్పుడు కాదు ప్రమాదంలో పడింది, 2019 నుంచే. రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి, ఎన్హెచ్ఆర్సీ కార్యాలయంలో లిఖితపూర్వకంగా ఎంపీల ఫిర్యాదు. ఓకే, వేసుకోండి గట్టిగా. అలసత్వంతో అరాచకం. మైనారిటీలు, వైఎస్ఆర్సీపీ మద్దతుదారులపై యథేచ్ఛగా అలరమోకల దాడులు. పౌరుల ప్రాణాలు, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు యంత్రాంగం వైఫల్యం. ఇది ఇప్పుడు నుంచి వైఫల్యం కాదండి, 2019 నుంచే వైఫల్యం అండి. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు యంత్రాంగం వైఫల్యం అయింది ఇప్పుడు కాదు, 2019 నుంచే. లక్షిత దాడులు, హింసాకాండను అరికట్టి బాధితులను స్వతంత్రమే కాపాడండి. విధ్వంసకారులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. ఫిర్యాదులు అందిన వెంటనే ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలి. బాధ్యులను గుర్తించేందుకు సిట్ ఏర్పాటుకు ఆదేశించండి. నిగ్గు తేల్చేందుకు 2 విశ్రాంత జడ్జీలతో కమిటీని నియమించాలి. కేంద్ర హోంశాఖ, సీఎస్, డీజీపీకి ఆదేశాలు ఇస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థన. హైకోర్టులో వైవి సుబ్బారెడ్డి పిల్పై నేడు ధర్మాసనం విచారణ. హైకోర్టులో వైవి సుబ్బారెడ్డి గారు పాపం అధికారంలో ఉన్నప్పుడు వైవి సుబ్బారెడ్డి గారి గురించి సాక్షిలో వార్తలు రాయరు, ఆయన్ని పట్టించుకోరు, ఆయన సొంత జిల్లాకు కూడా వెళ్ళనివ్వరు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే వైవి సుబ్బారెడ్డిని సొంత జిల్లాకు కూడా వెళ్ళనివ్వలేదు. కానీ ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉండి చావు దెబ్బ తినేసరికి ఆయనే ఒక రకంగా బ్యాక్ అండ్ వర్క్ చేయాల్సి వస్తుంది, ఆయనే మంచి చేయాల్సి వస్తుంది. ఇదం జగత్ ఇక్కడ రాశారండి చూడండి. క్లోజప్ లైనేమో విధ్వంసాలు, కక్ష సాధింపులు అసలే ఉండవని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారంట. లాంగ్ షాట్లోనేమో అదే చెప్తున్న షాట్లో ఆయన వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తల మీద కొడుతున్నది, దాడులు చేస్తున్నది ఉంది. చాలా రోజులకు కాస్త అర్థవంతంగా ఇచ్చారు. కాకపోతే నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అనేదాన్ని మర్చిపోకూడదు. తర్వాత ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. చంద్రబాబు అనే నేను అంగరంగ వైభవంగా కొలువుదీరిన కూటమి. ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి పోటీ పడతాయండి. మామూలుగా పోటీ ఉండదండి రెండింటికి. నువ్వు ఎక్కువ భజన, నేను ఎక్కువ భజన. యాక్చువల్లీ ఈ భజనలో ఈనాడుకి తిరుగులేదు, ఈనాడుకి సాటి రాదు. అతిరథ మహారథుల సమక్షం, అభిమానుల ఆనంద సందోహం, ఆద్యంతం అంగరంగ వైభవం, నవ్యాంధ్రలో నవశకం ఆరంభం, ఎల్లెడల ఉల్లాసం, ఉత్సాహం.
భావోద్వేగభరిత వాతావరణం నడుమ కొత్త సర్కారు కొలువుదీరింది. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే మాటతో సంబరం అంబరాన్ని అంటింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ సహా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు అని చెప్పి గట్టిగా రాశారు. మంత్రిగా జనసేన లోకేష్, అచ్చెన్నాయుడు సహా 24 మంది మంత్రులు. వేదికపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, చంద్రబాబు, పవన్కు మోదీ ప్రత్యేక అభినందనలు. ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి, రజనీకాంత్, బాలకృష్ణ, భారీగా తరలివచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు అనే నేను అనగానే హోరెత్తిన హర్షధ్వానాలు. కొత్త తరానికి అందరము మొత్తంగా సామాజిక సమతుల్యం. 17 మందికి తొలిసారి కేబినెట్లో చోటు, సీనియర్లకు ప్రాధాన్యమని రాసుకొచ్చారు. తర్వాత తొలి సంతకాలు నేడే సాయంత్రం 4:41కి సచివాలయానికి బాబు. మెగా డిఎస్సి ల్యాండ్ టైటిలింగ్ రద్దు. 4,000 దాకా చెప్పుకున్నాం కదా తొలి సంతకాలు. అది ఇక పాతాల నుంచి పునర్నిర్మాణం. జగన్ పాలనలో రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కి. విభజన కంటే 5 ఏళ్లలోనే నష్టం ఎక్కువ. ఏపీ అప్పులు దాదాపు 11 లక్షల కోట్ల పైనే. ఏడాదికి కట్టాల్సిన వడ్డీలు 65,000 కోట్లు. పరిశ్రమలు పరారు, యువతకు ఉపాధి లేదు. 3 ముక్కలాటతో అమరావతి నాశనము. కుదేలైన రియల్ ప్రభుత్వ ఖజానా గండి. పడకేసిన ప్రాజెక్టులు, అస్తవ్యస్తంగా రోడ్లు. మళ్ళీ గాడిని పెట్టాల్సిన బాధ్యత బాబు పైనే. సంవత్సరానికి 65,000 కోట్లు వడ్డీలు కట్టాలంట. చూసారా? అంటే మన రెవెన్యూలో కేంద్రం గ్రాంట్కి సంబంధం లేకుండా మన రాష్ట్రానికి వస్తున్న రెవెన్యూలో దాదాపుగా 75% ఇది ఈ వడ్డీలు, మనం కట్టాల్సిన వడ్డీలు. చూసారా అంత దారుణం. కేసుల భయంతో 5 ఐఫోన్లు మటాష్. ఎన్నికల ఫలితాల రోజే ధ్వంసం. వాటిల్లో క్లౌడ్ డేటా తొలగింపు. గనుల శాఖ ఘనుడి నిర్వాకం. జగన్ ప్రభుత్వంలో అడ్డగోలు వ్యవహారం. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అడ్డగోలుగా పనిచేశారు. మళ్ళీ వైసీపీ గెలుస్తుందని భావించి చెలరైపోయారు. ఈ నెల 4వ తేదీన ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించడంతో ఆ అధికారి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అదే రోజు రాత్రి 7:30 గంటల సమయంలో బహుశా తాడేపల్లి ప్యాలెస్ నుంచేమో ఓ ఫోన్ కాల్ వచ్చింది. అంతే, ఆగమేఘాల మీద ఆయన 2 కొత్త ఐఫోన్లు తెప్పించారు. ఇంట్లో ఉన్న 5 ఐఫోన్లలో డేటాను పూర్తిగా తొలగించారు. ఐక్లౌడ్లో ఉన్న డేటాను పూర్తిగా డిలీట్ చేశారు. ఆ వెంటనే ఆ ఫోన్లను ధ్వంసం చేశారు. గనుల శాఖలో కీలకంగా వ్యవహరించిన ఓ ఉన్నతాధికారి చేసిన నిర్వాహకం ఇదంట. అయినా దొరికిపోతారు, ఎక్కడికి వెళ్తారులే కానీ దొరికిపోతారు. మద్యం మత్తుకు చెక్ పెట్టేలా జెల్. ఆ మహమ్మారి వల్ల కలిగే దుష్ప్రభావాలకు ఓకే. బడికి వేళ నేడు పాఠశాలల పునఃప్రారంభం. ఓకే. పాక్ ఉగ్రవాదికి క్షమాపణ. నీట్ పిటిషన్లన్నీ బదిలీ చేయాలి. సుప్రీంకి వెళ్తాం, హైకోర్టుకు తెలిపిన ఎన్డీఏ. మంచిది 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 మంచిది. సో ఇవి 3 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు అన్నమాట. కొంతమంది కోరిక మేరకు సాక్షి 2వ పేజీ చూద్దాం, ఏమైనా మంచి వార్తలు వచ్చాయేమో. యాడ్ వచ్చింది, బ్యాడ్ లక్. 3వ పేజీ చూద్దాం. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడపాలి, కూటమి ప్రభుత్వం పైన బాధ్యత ఉంది. బీజేపీ పదాధికారుల సమావేశంలో పురంధేశ్వరి. ఓకే. కృష్ణా బేసిన్లో జలాశయాల ఖాళీ. ఆల్మట్టి నుంచి పులిచింతల దాకా కనిష్ట స్థాయిలో నీటి నిల్వ అంట. తిరుమలకు చంద్రబాబు. ఆంధ్రజ్యోతిలో చూద్దాం 2వ పేజీలో. నెక్స్ట్ పేజీలో ఏమైనా ఇంపార్టెంట్ వార్తలు వచ్చాయేమో. చావు దెబ్బతీశాం, మోదీ సర్కార్ది కనీసం నడవలేని స్థితి. వైనాడు రాయ్బరేలీలో దేన్ని త్యజించాలో తేల్చుకోలేకపోతున్నా. పార్లమెంట్ సమావేశాలు 24 నుంచి నేడు ఇటలీకి మోదీ. పర్యటనలు స్టార్ట్ చేశారా? ఇటలీకి వెళ్తున్నారా? ఎలాంటి? సో ఇవి 3 పత్రికల్లో ఉన్న అంశాలన్నమాట. మరిన్ని కీలకమైన వార్తలతో మళ్ళీ కలుద్దాం.